స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేశాను. ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాం. అవి కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత మిగతా వేద్దాం. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు కూడా వేసేద్దాం. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా ఇందులో వేసేద్దాం. ఒకసారి దీన్ని కలుపుకుందాం. ఆలోగా మనం తీసి పెట్టుకున్న ఈ 3 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను. ఇవి కూడా కట్ చేసి పెట్టేసుకుందాం. ఆలోగా ఇవి వేగుతూ ఉంటాయి. వేగుతున్నాయి కదా, ఆనియన్ కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ టమాటాలను కూడా ఇందులో వేసేస్తున్నాం. ఇవి లైట్గా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం. కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కర్రీ. ఇది చాలా సింపుల్గా చేసుకునే కర్రీ. ఇది చపాతీలకైతే చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. అయితే ఉప్పు మాత్రం వేసుకున్నాం, ఇంకా ఇందులో ఏం వేసుకోలేదు. ఇప్పుడు దీంతో పాటే మనకు బెండకాయలు కూడా కొంచెం మగ్గిపోతాయి అన్నమాట. దీంతో పాటే వేసేసుకుందాం బెండకాయలు కూడా. ఇవి కూడా మనం కలుపుకుందాం. ఈ టమాటాతో పాటే ఇవి కూడా వేగిపోతాయి. టమాటా కొంచెం ఎక్కువ వేసుకుంటే దీనివల్ల కొంచెం మంచిగా పులుపు అనేది వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. సో అందుకే నేను టమాటాలు 1/4 కిలోకి 3 టమాటాలు అనేవి తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు తప్ప ఏం వేయలేదు. సో మనకి ఇలాగే కాసేపు మగ్గాలి. ఇది మధ్య మధ్యలో దీన్ని అయితే కలుపుకుంటూ ఉండాలి. మళ్ళా కాసేపు వేగని. ఇప్పుడు ఇందులోనే పసుపు, అలాగే కొంచెం కారం, చూసేసుకోండి. మీరు కావాలనుకుంటే చింతపండు పులుసు కూడా, మీకు పులుపు సరిపోలేదంటే లాస్ట్లో కొంచెం చింతపండు పులుసు కూడా కలుపుకోవచ్చు. అలాగే ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర పొడి. ఇప్పుడైతే దీన్ని మంచిగా కలబెట్టుకుందాం. కొంచెం ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకోండి. ఈ మసాలా కూడా కొంచెం వేగితే బాగుంటుంది. సో కొంచెం సిమ్లో పెట్టినాను, 1 నిమిషం. టమాటా కూడా మనకు పీస్ అయిపోయింది చూడండి, బాగా ఉడికింది. దీంతో పాటు మనకు బెండకాయలు కూడా ఉడికిపోయినాయి. కొంచెం సేపు అట్లా సిమ్లో పెట్టేసి ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని ఉడికించుకుందాం. బెండకాయ ఉడకడానికి ఎక్కువ టైం అయితే పట్టదు. కుక్కర్లో పెట్టినా కూడా ఫాస్ట్గా 1 విజిల్కి అయిపోతుంది. కుక్కర్లో కూడా చేసుకోవచ్చు సేమ్ ఇలాగే. 1 విజిల్ వస్తే సరిపోతుంది, లేదంటే మనం ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టేసేయండి. ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదు. మీకు పులుపు తక్కువ ఉంటే కొంచెం చింతపండు రసం వేసుకుంటే చాలు. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోయే కర్రీ కూడా ఇది. ఇది ఉడికేంత వరకు వదిలేసేద్దాం. ఇప్పుడైతే బాగా ఉడుకుతుంది కదా, ఒకసారి అలా కలబెట్టేసుకోండి.
ఫ్లేమ్ అయితే హైలోనే ఉంది, ఇంకా బాగా ఉడకాలి. కర్రీ చూడండి బాగా దగ్గరకు వచ్చేసింది. ఇలా వస్తే చాలు, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఇందులో కొంచెం మీరు కావాలనుకుంటే కొత్తిమీర చల్లుకోవచ్చు, లేకపోతే ఇలాగే వదిలేసేయచ్చు. మనకు బెండకాయ కూడా మంచిగా ఉడికిపోయింది. చూడండి చాలా సింపుల్గా చేసాం, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చపాతీకి రైస్కి కూడా చాలా బాగుంటుంది. కట్ చేసుకున్న ముక్కల్ని మనం రెడీగా పెట్టేసుకున్నాం. ఆల్రెడీ ఇవి వాష్ చేసి కట్ చేసినవే కాబట్టి మళ్ళీ ఇవి వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్టవ్ మీద పెనం పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం.
ఇందులోనే మనం అరటికాయలు వేసేసుకుందాం. మొత్తం ఇందులోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇది ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టకుండా ఉంటే మంచిగా క్రిస్పీగా అవుతాయి. మూత పెట్టేస్తే మెత్తబడిపోతాయి. మీకు మూత పెట్టకుండా ఇలాగే కలుపుకోండి. ఆయిల్ కూడా ఒక 2 స్పూన్లు మాత్రమే వేస్తాం మనం. ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు. సేమ్ ఆలు లాగానే ఇది కూడా కొంచెము అడుగంటడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ కలుపుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు అంతా కలిసేలాగా మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం ఒకేసారి. ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. దీంతో పాటు మనం ఏం మళ్ళీ పోపు పెట్టడం ఇలాంటివి ఏం చేయం కాబట్టి ఇందులోనే కరివేపాకు వేసుకొని కలబెట్టేసుకుంటున్నాం. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇది ఫ్రై అవ్వాలి. మీకు అడుగంటకూడదంటే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. అదే పనిగా కలిపినా కూడా ఇవి పేస్ట్ లాగా అయిపోతాయి. సో జాగ్రత్తగా కలుపుకోవాలి. స్టేజ్లో ఉన్నప్పుడు మనం కరివేపాకు వేసాం కదా, వేగేటప్పుడే ఈ కరివేపాకు ఫ్లేవర్ ఎంత బాగా వీటికి పడతాయంటే మీరు కలబెట్టేటప్పుడే కరివేపాకు స్మెల్ అనేది అంత బాగా తెలుస్తుంది. మీరు ఏదైనా తాలింపులో వేసినప్పుడు మిడిల్లోనే మనం ఇలా వేసినామంటే కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది తాలింపులకి. ఇలా సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మనకైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే చాలా బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడైతే మనం పప్పుల పొడి వేసేసుకుందాం. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, లేదంటే పప్పుల పొడి వేసాం కదా తొందరగా మాడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి కలబెట్టుకుంటే ఈ హీట్తో సరిపోతుంది. చూసారు కదా మనకు తాలింపు అయితే రెడీ అయిపోయింది. మనం స్టార్టింగ్లోనే ఉప్పు కూడా వేసేసుకున్నాం. సో ఈ పప్పుల పొడిలో కూడా కొద్దిగా సాల్ట్ అనేది ఉంటుంది. మనకి ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా చాలా ఫాస్ట్గా అయిపోయింది. స్టవ్ కూడా ఆఫ్ చేస్తాను. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే మనకు ఈ అరటికాయ తాలింపు అనేది రెడీ అయిపోయింది. అయితే మనం చింతాకు పప్పు చేసేద్దాం. ఫ్రెష్ చింతాకు ఇప్పుడు సీజన్ కాబట్టి మంచిగా వస్తుంది. సో ఇప్పుడైతే మనం చింతాకు పప్పు చేసేద్దాం. దీనికి మనము కందిపప్పు వేసి పెట్టుకుందాం. కుక్కర్లో కందిపప్పు ఒక చిన్న గ్లాస్ అనుకోండి కందిపప్పు వేసాను. ఇప్పుడు దీన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. పెట్టుకున్న కందిపప్పులో సరిపడా నీళ్ళు, పప్పు మునిగి కొద్దిగా వచ్చేంత వరకు నీళ్ళు వేసి పెట్టుకుందాం. అలాగే చింతాకు నీట్గా కడిగేసి ఇందులో వేసేసుకుందాం. ఇలా ఇందులో వేసేసుకోవాలి. పప్పు కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు.
ఇందులోనే కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కొంచెం తుంచి వేసుకుంటే బాగుంటుంది. ఇలా తుంచి వేసుకోవాలి. కారానికి సరిపడా పచ్చిమిర్చి, అలాగే కడిగి పెట్టుకున్న మీడియం సైజ్ టమాటా ఒక 2, ఇలా వేసేసుకోవడమే. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం పసుపు, ఇప్పుడు ఇందులో పసుపు, అలాగే ఉప్పు, నెక్స్ట్ చింతపండు. మనం చింతపండు స్కిప్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, చాలా తక్కువ చింతపండు వేసినా నేను, ఎందుకంటే చింతాకు పులిపే, అలాగే టమాటా కూడా వేసాం కాబట్టి కొంచెం వేసాను. అలాగే కొద్దిగా ఆయిల్, కొంచెం ఆయిల్. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేయాలి. కుక్కర్ పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు మనము స్టవ్ మీద పెట్టేసేద్దాం. కుక్కర్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసాము. ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు మనం చేసేది ఏం లేదు. ఇప్పుడు ఇంకో 5 విజిల్స్ వస్తే మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. పప్పు మంచిగా ఉడికిపోతుంది. మనము స్టవ్ కూడా ఆఫ్ చేసేసినాము ఒక 5 విజిల్స్ తర్వాత. మనకు ప్రెషర్ కూడా మొత్తం పోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. మనకు పప్పు కూడా మంచిగా ఉడికిపోయింది. ఒక 5 విజిల్స్కి ఎక్స్ట్రా వాటర్ కూడా తీసుకుంటే మనకు పప్పు రసం లాగా ఉంటుంది. తీసేసి మనం దీన్ని బాగా ఎనిపేసుకోవాలి. నెక్స్ట్ ఈ వాటర్ అంతా ఇలా మనం వంపేసుకుందాం గిన్నెలకి, ఎక్స్ట్రా వాటర్. మళ్ళీ పప్పు గట్టిగా ఉంటే ఈ వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. ఇంట్లో చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరే మనం తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వాటర్ ఇలా పడేయకుండా పోపు పెట్టేసుకున్నాం అనుకోండి, పోపు పెట్టుకునేటప్పుడే దీంట్లో కూడా కొంచెం వేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని నీట్గా మనం మంచిగా ఎనిపేసుకుందాం. పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మెదిగేలాగా బాగా ఎనిపేసుకోవాలి. ఉప్పు అలా ఏమైనా సరిపోకపోతే ఇప్పుడు వేసుకొని ఎనిపేసుకుంటే సరిపోతుంది. పప్పు అయితే మనకు మంచిగా మెదిగిపోయింది. ఇప్పుడు ఇందులోనే కొన్ని వాటర్ వేసి మంచిగా పప్పు, ఇప్పుడు దీన్నంతా ఒక గిన్నెలోకి తీసుకొని పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. అయితే మనం చక్కగా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఈ వాటర్ కొంచెం వేసి పప్పు అనేది బాగా కరెక్ట్గా అయింది. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టేసుకోవాలి. పోపుకు మనం అయితే ఒక ఆనియన్ కట్ చేసుకున్నాం. ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాం. ఈ ఆనియన్ వేస్తే ఈ చింతాకు పప్పు అనేది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని సన్నగా కట్ చేసుకోవాలి. అయితే పోపు పెట్టేసుకుందాం. మనకు ఇందులో ఆయిల్ వేసుకుందాం. కొంచెం పోపుకు తగినంత ఆయిల్. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో ఆవాలు,
జీలకర్ర, అలాగే కొంచెం చింతాకు పప్పు కదా, కొద్దిగా మెంతులు వేస్తే బాగుంటుంది, లేదా కొంచెం మెంతి పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది. నేను మెంతులు వేసాను కదా, మెంతి పొడి అయితే అవసరం లేదు. అవి కొంచెం చిట్టుపట్లాడిన తర్వాత మనం ఆనియన్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఆవాలు చిట్టుపట్లాడుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో ఆనియన్ వేసేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలాగే కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసుకుందాం. అలాగే ఇప్పుడు కొంచెం కరివేపాకు, దీన్ని ఒకసారి కలుపుకుందాం. మీకు నచ్చితే ఇందులో ఇంగు కూడా వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇది ఆనియన్ అనేది కొద్దిగా ఫ్రై అవ్వాలి. మనం ఇలా పడిపోకుండా దీనికి ఏదైనా సపోర్ట్ పెడతాం. కొంచెం కుక్ అవ్వాలి, ఈ ఆనియన్ అనేది ఫ్రై అవ్వాలి. అంటే మనకు ఈ ఆనియన్ కూడా మంచిగా వేగిపోతుంది. మరి ఈ కలర్ వచ్చేస్తే కూడా అంత టేస్ట్ ఉండదు. సో ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసి ఈ పోపుని ఇందులో పోపు వేసేసుకుందాం. కొద్దిగా ఈ రసంలోకి అంటే ఇప్పుడు చాలా బాగుంటుంది. పప్పు అనేది మనకు రెడీ అయిపోయింది. చింతాకు పప్పు చూసారు కదా ఎంత ఫాస్ట్గా చేసేసామో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మధురాస్ రెసిపీ తెలుగు. ఇప్పుడైతే